ఇప్పుడు బండి సంజయ్ గారు గుడి తేలేదు బడి తేలేదు కరీంనగర్కి. గుడి మోడీ తెచ్చాడు కదా రాముడు గుడి కరీంనగర్ ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానం కరీంనగర్ నడి ఒడ్డున అంటే కరీంనగర్ నగరం సెంటర్ లో విలువైనటువంటి భూమి 10 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారితో మాట్లాడి అలాట్ చేపించి ఒక మంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మిస్తున్నాం. అంటే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరునికి శ్రీరాముడికి మధ్య పోటీ అన్నట్టు. తర్వాత కొండగట్టు దేవాలయం ఉంది. అక్కడ నేను చాలా సందర్భంలో ఎంపీగా వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, చాలా చిన్న ల్యాండ్ టెంపుల్ ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంది, పక్కకు ప్రభుత్వ భూమి ఉంది, అడవి ప్రాంతం ఉంది, అడవి చెట్లు ఉన్నాయి. కాబట్టి అప్పుడు నేను ఏం ఆలోచించినా ఈ 333 ఎకరాల ప్రభుత్వ భూమి మనం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయించి ఒక టెంపుల్కి ఇస్తే ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక తిరుమలలో ఎట్లయితే ఒక మంచి క్షేత్రం మనకు గుట్ట మీద అవపడుతుందో అలాంటి దేవాలయం కావాలని చెప్పి ఆలోచన చేసిన. కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు. ఫస్ట్ టైం ఒక టీవీ ఛానల్ మీతో మాట్లాడుతున్నాను. నేను పరిచయం చెప్పుకోవడం అవసరం. ఈ రోజుల్లో నీకు బడి కట్టారని వాడు అడుగుతలేరు, మంచినీళ్ళు ఇచ్చామని అడుగుతలేరు, ఉద్యోగాలు ఇచ్చామని అడుగుతలేరు, ధరలు తగ్గించామని అడుగుతలేరు. గుడి కట్టడం అనేది ప్రధానమైన అంశంగా ఉంది కదా. 333 ఎకరాలు నేను ల్యాండ్ అలాట్ చెప్పించాను. తర్వాత సీఎం గారు ఒప్పుకున్నారు, ఆనాటి సీఎం కేసీఆర్ గారు. తర్వాత దానికి పాస్బుక్, రెవెన్యూ పాస్బుక్ ధరణిలో కూడా చేపించి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఇచ్చాను నేను, ఒక ఫ్యూచర్ లోపట మనకు కల్చర్ ఐడెంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వారు అన్నట్టు, నాగేశ్వరరావు గారు అన్నట్టు, బండి సంజయ్ ఈజ్ ఎ ప్రొటోగనిస్ట్. చెప్పుకోవడం ఎక్కువ హిందుత్వవాదం అనేది, కానీ అసలు హిందూ కల్చర్లే ఉన్నది ఒక సహనం, అందరు కలిసి బతకాలంటే ఆలోచన ఉంది. కాబట్టి నేను ఆ నేపథ్యంలో పెరిగినా కాబట్టి ఇప్పుడు అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ కరీంనగర్ నగరానికి నేను ఎట్లా తీసుకొచ్చాను, నా తోటి పార్లమెంట్ సభ్యుడిగా ఉండేది నా పక్కకు వైవి సుబ్బారెడ్డి గారు. నా పార్లమెంట్ లో నా సీట్ పక్కకు ఉండే వైవి సుబ్బారెడ్డి గారు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు. లాస్ట్ టైం వారు పోటీ చేయలేదు, జగన్ గారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇచ్చారు. ఒకసారి మాటల్లో అడిగినాం, అడిగితే వినోదన నువ్వు అడగవే ఇస్తానని అన్నారు. తర్వాత ఆ మెంబర్స్, కమిటీ మెంబర్స్ దామోదర్ గారు, భాస్కర్ రావు గారు, తర్వాత గంగుల కమలాకర్ గారు, మేము అందరం కలిసి పర్సుయేషన్ చేస్తే ఇలా 25 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చింది. మళ్ళీ మేము కొంత కంట్రిబ్యూట్ చేస్తాము, 100 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చినాం. అంటే నేను వారు లేవనెత్తింది కాబట్టి నేను చెప్తున్నాను నాగేశ్వరరావు గారు, ఎట్లా మీరు హిందూ ఐడెంటిటీని ఎదుర్కొంటారు అనేది వారు అడిగింది కాబట్టి. సో నేను ప్రజలకు చెప్తాను, లెట్ కరీంనగర్ పీపుల్ డిసైడ్ ఎవరు కావాలనేది.